ఈ పెట్రోల్ మీకు గతంలో రోజువారీ వచ్చేదా, డీజిల్ రోజువారీ వచ్చేదా, ఇప్పుడు సప్లై ఎలా ఉంది? అంటే గతంలో డైలీ వచ్చేది నాకు లోడ్డు. ప్రజెంట్ డే బై డే వస్తూ ఉంది సప్లై. కాకపోతే కొంచెం సప్లై తగ్గింది డిమాండ్ తగ్గట్టుగా మామూలు కంటే కూడా. రోజు మార్చి రోజు వస్తుందా ఇప్పుడు? రోజు మార్చి రోజు డే బై డే. రోజు వచ్చేది ఇంతకుముందు డైలీ వచ్చేది 13 KL to 15 KL సేల్స్ ఉండేది. ఇప్పుడు అది కొంచెం పెరిగింది. ఇప్పుడు 16 KL to 17 KL అయింది. సప్లై ముందు వచ్చినంతగా రావడం లేదు. ఇప్పుడు ముందుకు 4 KL వస్తూ ఉండేది. ఇప్పుడు డైలీ వచ్చేది అప్పుడు. ఇప్పుడు డే బై డే వస్తూ ఉంది. ఎందుకు రాలేదంటే నాకు సప్లై చైన్ కొంచెం కట్ అయినట్టుంది. అందుకోసము హార్మోజ్ దగ్గర సమస్య వల్ల దగ్గర ఎస్ అక్కడ హార్మోజ్ దగ్గర మనకు షిప్స్ క్రాస్ కాలేదేమో అనేసి ఈ డౌట్. పెట్రోల్ పరిస్థితి ఏంటి? పెట్రోల్ అయితే ఇప్పుడు నాకు సఫిషియెంట్గానే ఉంది. పెట్రోల్ వాడకానికి డీజిల్ వాడకానికి లీటర్లో ఎన్ని తేడా ఉంటుంది? ఏది ఎక్కువ కన్జంప్షన్ మామూలుగా? అంటే పెట్రోల్ కన్నా డీజిల్, హెవీ వెహికల్స్ డీజిల్. ఇప్పుడు మనం 100 2 వీలర్స్ పట్టుకుంటే జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఒక బస్సు పడితే సరిపోతుంది. 100 2 వీలర్లు 2 లీటర్లు పట్టుకున్నా 200 అవుతుంది. ఒకే ఒక బస్సు వస్తే 200 పట్టేస్తుంది. ఏదైనా ఒక గూడ్స్ లారీ వచ్చినా 200 300 పట్టేస్తుంది. సో ఓవరాల్గా ఎంటైర్ కంట్రీ పెట్టుకున్నా కానీ డీజిల్ సేల్సే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదంటే బయట బంకులన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బంకు పైన ఎక్కువ వచ్చేసారు. అది వాళ్ళు ఇదే మారిగా పడుతూ ఉంటే ఇంత ప్యానిక్ అవసరం లేదు. నాకేమంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన స్టాక్స్ ప్రకారం నేను మెయింటైన్ చేసుకుంటూ రావాలి. వాళ్ళు మినిమం స్టాక్ పెట్టాలి గవర్నమెంట్ స్టాక్స్ ప్రకారం. దాని ప్రకారం మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. తిరుపతికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చే క్షేత్రం ఇది. ఎక్కడైనా కూడా సవ్యంగా పెట్రోలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.